నా అక్కడికి ఎక్కువ అదనంగా ఇస్తాము అని మాట చెప్పారు సార్. అయితే ఆయన ఇచ్చిన అటువంటి మాట ఆయన ఇచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, దాంతో సరిపెట్టేసుకున్నాడు ఏమో మాకు తెలియట్లేదు. అయితే ఆయన చెప్పినప్పటికీ మాకు వేరియేషన్ ఎంత అంటే ఇప్పుడు అక్కడ తెలంగాణలో 13,600 ఇస్తున్నారు సార్ ప్రజెంట్. ఏపీలో 11,500 మేము ఆడ 13,600 ఇస్తున్నాం, మనకు 11,500 ఇస్తున్నారు సార్. మీరు అన్ని అక్కడ ఇచ్చిన దానికంటే కూడా అదనంగా వేయించి 14,600 వస్తుంది. మీరు ఆ వేతనం మాకు ఇవ్వండి అని మేము ఇప్పటి వరకు కూడా ఆయన మనకి రకాలుగా విన్నవించుకున్నాం సార్. మేము అర్జీలు పెట్టాము, కలెక్టర్ ఆఫీస్ కాడ 36 గంటలు ధర్నా చేసాము. అన్ని విధాలా కూడా ఆయనకి చెప్పి 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 అలసిపోయి లాస్ట్ ఈ సమ్మె అనే అస్త్రాలు ఉంచుకొని ఈ రోజు మేము ఈ సమ్మెలోకి దిగే ముందు కూడా 1 మంత్ నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్కి మన యూనియన్ తరఫున అన్ని రకాలుగా కూడా మనం ముందుగా ఇచ్చుకొని నోటీసులు ఇచ్చుకొని చెప్పుకొని ఈ రోజు మేము సమ్మెలోకి రావడం జరిగింది సార్. వచ్చినప్పటికీ ఈరోజు 17 నిమిషంతో పోరాటం చేసి నా సెంటర్కి టీమ్ సెంటర్కి అయితే 2 ఎస్ఐలు, ఒక జీపు పోలీసు వాళ్ళు, ఒక టీం సచివాలయం వచ్చినా కూడా మేము మా పేరెంట్స్ మా లబ్ధిదారులతో పోరాటం చేసి మేము ఈరోజు అది ఆపడం జరిగింది సార్. మా ఏరియాలో అయితే మేము బ్రేక్ చేయలేదు. చేసిన దగ్గర కూడా ఏ నాడే వెలగబెట్టింది ఏమీ లేదు. సచివాలయ సిబ్బంది కూడా వచ్చి ఒకరిద్దరు కూర్చోబెట్టుకొని తాళాలు బగలగొట్టారు, కానీ అది చేసింది ఏం లేదు. పేరెంట్స్ ఎవరు వాళ్ళకి సహకరించలేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ పని అయితే ఎక్కడ జరగదు. 1-2 ఫోటోలు పెట్టుకొని బిస్కెట్స్ ఇచ్చి చాక్లెట్స్ ఇచ్చి అక్కడక్కడ కూర్చోబెట్టుకొని ఇలా జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు అయితే రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు, ఇబ్బంది పడుతున్నారని తెలిసి నేను రావడం జరిగింది. సో కిషోర్ గారు మామూలుగా క్రిస్మస్ దానికి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు రోడ్డు మీద నేను చూశాను. చూడగానే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ పాల పిండి కూడా నేను తిన్నా ఉన్నాను. సో పాల పిండి తిన్నా ఉన్నాను. ఇప్పటికీ నేను హైదరాబాద్ లో పాల పిండి కావాలని నెల్లూరు నుంచి తీసుకొని వస్తాను. నాకు ప్యాకెట్ కావాలి చేస్తాను అనమాట. సో అంటే ఎక్కడి నుంచి మనం వచ్చిన పూర్వీకుల నుంచి అది మర్చిపోకూడదని చెప్పి ఎప్పుడు నేను అది పెట్టుకుంటాను మైండ్లో. సో ఇక దీని గురించి వస్తే మీరు అడిగిన దానికి 14 లక్షల ప్రసంగం ఎంత ఉంది. సో మీరు ఏదైతే అడుగుతున్నారో సుప్రీంకోర్టు అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఎంతో కనీసం వెళ్తున్నాం 23 వచ్చింది. అది కాకపోయినా వీళ్ళు అడిగే ఏదైతే మన 18,000 పైన 1000 రూపాయలు వేసి 19 లక్షలు 19,000 ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఏదైతే ధర్నా చేస్తున్నారో, ఏదైతే మీరు ఇక్కడ నిలబడుతున్నారో దానికి పూర్తి మద్దతు నా సైడ్ నుంచి ఉంటుంది మీ అందరికీ. ఇకపోతే నేను ఒక మాట చెప్తాను. నాకు తెలిసి నేను ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెసిడెంట్ గా ఉన్నాను మా యూనియన్కి. సో మా యూనియన్ లో ఏమైనా రిటైర్మెంట్ అవుతుంది, చనిపోతుంది, ఏం జరుగుతుందో నేను 5 lakhs దాకా ఇస్తాను జస్ట్ మా యూనియన్. సో మా యూనియన్ నుంచి యూనియన్ తరపు నుంచి 5 lakhs ఇస్తాం అనమాట. అది కాక హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చేస్తాం. సో అలాంటిది జస్ట్ మేము కళాకారులు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము. సో అలాంటి మాకే అంత ఉండేదంటే సో మీరు ఒక బేసిక్ నాకు తెలిసి ఒక 2 పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే ఎంత కష్టమో. నేను పెళ్ళైన కొత్తలో నాకు అటు సైడ్ నుంచి మా అమ్మ సైడ్ నుంచి మా మిస్సెస్ సైడ్ నుంచి సో లేనప్పుడు నాకు సపోర్ట్ లేనప్పుడు మా మిస్సెస్ ఎంత బాధపడిందో నేను ఎంత దాన్ని అనుభవించానో నాకు తెలుసు. 2 పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళు తినిపించి రిలాక్స్ అవుతున్న టైంలో ఇంకొకరు ఏడుస్తుంది. సో ఇంకొకరు ఏడ్చి వాళ్ళు తినిపించడానికి ఇంకొకరు ఇది బాధపడుతుంది. సో వాళ్ళని కలిగిపించి రిలాక్స్ అవ్వడానికి ఇంకొక పిల్లలు బాత్రూమ్కి వెళ్తారు. సరే ఇద్దరు సెట్ అయినారు కదా అన్న టైంలో ఏదో జ్వరం బాగా రావడం అలాంటి నేను ఏదో పడిపోవడం. సో 2 పిల్లలు మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటిది నిజంగా మీకు చేతిలో తెలియదు. మీరు
రామ్ గోపాల్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఒక చిన్న మాట చెప్తాను. రామ్ గోపాల్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అలానే నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం. అలా జానలక్ష్మి జగన్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే జగన్ గారు మాట ఇస్తే తప్పదు. సో స్టార్టింగ్ లో ఆయన గెలవక ముందు మీకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తప్పదని అనుకుంటున్నాను. ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ మీరే కదా పాలాభిషేకం చేసింది. సో పాలాభిషేకం చేశారు. జగన్ గారి మీద ఉన్న ప్రేమతో అది ఓట్ల రూపంతో ఒక సునామీ లాగా భారత దగ్గరికి వెళ్ళి ఓట్ వేసే దగ్గరికి వెళ్ళి ఒక సునామీ లాగా 151 సీటు ఆయన గౌరవంగా సత్కరించారు. సో అలాంటి మీ సత్కరించినప్పుడు తెలియకపోతే మా అమ్మతో మా చెల్లితో మా అక్కతో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి, నేను 20 సంవత్సరాలు అంటే 2002లో నేను ఇక్కడి నుంచి, 2002లో నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాను ప్రతి రోజు. బట్ ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైతే నేను చూస్తున్నానో అది అలానే ఉంది. కానీ ఏది మామూలు కొన్ని ఫైవర్స్ ఉన్నాయి, కొన్ని మొత్తానికి ఏమి కావాలి. సో నాకు అప్పుడు బాగా చేసింది. హైదరాబాద్ చూసినప్పుడు అసలు నేనున్న ఏరియాలో ఫస్ట్ 5 సంవత్సరాలు పోయినప్పుడు నేను వేరే, దాని తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం అసలు చాలా వేరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. సో అలాగా మన హైదరాబాద్ లో ఎలా ఉందో అలాగే ఏదైతే మన నెల్లూరు ఉందో, సో నెల్లూరు అలా జరగాలని అలా ఉండాలని మన నెల్లూరు అంత డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొకటి నా కోరిక ఏంటంటే, నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నేను చూసిన బాధలు నేను చెప్తున్నాను. రెండు కానీ కరెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. ఒకటి చదువు, ఏదైతే చదువు ఉందో ఆ చదువు మన రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళేసి కానీ, నేను చదవలేకపోయినా పర్వాలేదు మా బిడ్డలు చదవాలని చెప్పి వాళ్ళ జీతం అంత కాకపోయినా కూడా అక్కడిక్కడ పని చేసుకుని ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఒక గవర్నమెంట్ ఏది మన పెద్ద ప్రైవేట్ స్కూల్ చదివిస్తారు. ఎందుకు? నేను చదవలేదు, మా పిల్లలైన బాగుపడాలి, బాగా చదివి ఒకసారి అవ్వాలని చెప్పి వాళ్ళ కోరిక ఉంటుంది. సో అలాంటి వ్యక్తిని ఫ్రీ చేస్తే 100% బాగుంటుంది ప్రాబ్లమ్స్. సో విద్య చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఒక సీట్ కొనాలంటే, ఒక MBBS సీట్ కొనాలంటే 3 కోట్లు 4 కోట్లు పెట్టి కొంటారు. ఎందుకు అంటే ఒక సీటు 4 కోట్లు పెట్టి కొనాలంటే ఎంత అది కొనుంటారు, ఎంత కొద్దియాలని చెప్పలేదు, ఎంత తీసుకోవాలని. సో విద్యను ఫ్రీ చేస్తే ఎవరైతే సేవ చేయాలనుకున్నారో తనే చదువుతారో తనే చేస్తారు. సో అలానే వైద్యం మనం ఎక్కడ పోయి ఒక దగ్గర వంగుతాం, ఎంత పెద్దలైనా ఒక దగ్గర వంగుతాం. వంగేది ఏంటంటే హాస్పిటల్లో అమ్మ అర్జెంట్గా ఒక వేలు కట్టుకుంటే అది రైట్ రాంగా తెలియదు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి 2,000 కట్టేస్తాం. అంటే తను ఏం చెప్తే చేస్తాం. ఎందుకు అని అంటే ఆరోగ్యం అంటే అంత ముఖ్యమైన. సో అలాంటి వైద్యం ఏదైతే ఆ వైద్యం కూడా ఫ్రీ అవుతుంది. సో నాకు ఎప్పటి నుంచో మన నెల్లూరు అంటే విద్యాదేశం వచ్చిన నాకు ఇండియాలో విద్యా వైద్యం ఫ్రీ అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటాను. సో అలానే కనీసం నెల్లూరు నుంచి అయినా విద్యా వైద్యం ఫ్రీ ఉంటే ఏ లంచాలు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏమి ఉండవు. ఎందుకంటే అది ఉంటే నేను సో అలాంటివి చేయించి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో సో ఆ ప్రోగ్రామ్ని ఏదైతే హెల్త్ కార్డ్స్ ఏదైతుందో వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఏదైతే రావాలని వీళ్ళందరికీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సైడ్ నుంచి విద్యా వైద్యం అనేది ఎప్పటికైనా ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అయిన తర్వాత ఏం అవ్వదు, అంత బాగుంటారనేది నా ఆశ. సార్ అంగన్వాడీ గురించి ఖచ్చితంగా నేను మద్దతు తెలపడానికి వచ్చాను సార్. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, అంటే డిమాండ్స్ కదా ఇది, అది వాస్తవాలు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్
ఇప్పుడు దాదాపు ఇది 3 నెలలు నడుస్తుందంట. సో ఒక నెల 1 డే అంటే ఒక నెల రోజులు జీతం రాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందికి అప్పులు ఉంటాయో, కిరాణా షాప్ కావచ్చు, హాస్పిటల్స్ బిల్స్ కావచ్చు, చదువులు కావచ్చు, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నా. నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో నేను ఒక 900 రెంట్లో ఉండేవాడు, రూమ్లో ఉండేవాడిని. అప్పుడు పెద్దగా నాకు తినడానికి ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. సో ఆ టైంలో ఒక నెల రోజుల్లో ఒక సాంగ్ దొరికితే చాలు, ఒక 2000 3000 వస్తే చాలు, ఆ నెల గడిచిపోతుందని చెప్పి ఎంతో ఆశగా నేను సాంగ్ వస్తుందని చెప్పి చూసేవాడిని. సో అలాంటిది వీళ్ళు జీతాల గురించి నెల వస్తుందంటే డబ్బులు వస్తాయేమో, అప్పులోళ్ళకి చెప్పొచ్చు, అలాగే చెప్పొచ్చు అని చెప్పి ఆశతో ఉన్నప్పుడు సో 2 months నుంచి 3 months వరకు జీతాలు ఆపేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. సో అవన్నీ తెలిసి కొంచెం బాధ వేసి వచ్చా ఇది మద్దతు తెలపడానికి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అంగన్వాడీకి సంబంధించింది అది క్లియర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే చేతులెత్తి నమస్కరిస్తూ దండం పెడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలని చెప్పి చేతులెత్తి మొక్కుతున్నాను. ప్లీజ్ క్లియర్ చేయండి. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు వీళ్ళు, దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అందరికీ చెప్తున్నాను, ప్రభుత్వానికి కానీ జగన్ గారికి కానీ. సో వీళ్ళ తరపు నుంచి నాది కూడా ఒక వాయిస్ లాగా వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో జీతాలు కావచ్చు, రిటైర్మెంట్ అప్పుడు ఏదైతే ఉన్నారో ఆ టైంలో డబ్బులు కావచ్చు, ఇంకా మిగతా విషయాలు ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో హెల్త్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే డిమాండ్ చేస్తారో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీ క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ క్లియర్ చేయండి, దండం ఎత్తి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మీద, ప్లీజ్ క్లియర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.